మెదక్ డిస్టిక్ వెళ్దాం. మెదక్లో కొన్ని రోజుల నుంచి చూస్తానే ఉన్నాం మనం మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానమే ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. సో అదేవిధంగా ఈ రోజు రేపు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అవిశ్వాసంపై రేపు కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఓటింగ్ నిర్వహించనున్నారు కౌన్సిల్ యొక్క అధికారి. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లెవెల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. రంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగబోతుందని చెప్పవచ్చు. అయితే ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు వెల్లడించారు నారాయణఖేడ్ ఆర్డీఓ వెంకటేశం. అయితే అక్కడ నారాయణఖేడ్ మున్సిపాలిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో మొత్తం 15 కౌన్సిలర్ స్థానాలు ఉండగా అందులో 8ని కాంగ్రెస్ గెలుచుకుంది. 8 స్థానాలను 7 అప్పటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా సంఖ్యాబలం ఒక దశలో చూసుకున్నట్లయితే ఒక సభ్యుడు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఎక్స్ అఫీషియల్ ఓట్ల ద్వారా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు అప్పటి బీఆర్ఎస్ పార్టీ నేతలు. అయితే ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా అప్పుడు వాళ్ళకు కూడా ఓటు అవకాశం కల్పిస్తూ అప్పటి సీఎం కేసీఆర్ జీవో ఇవ్వడంతో దాని ద్వారా మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా వారు ఎక్స్ అఫీషియల్ ఓట్లతో గెలుపొందడం కైవసం చేసుకోవడం జరిగింది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని. అయితే ప్రస్తుతం గత నెలలో చూసుకున్నట్లయితే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే సొంత పార్టీ చైర్పర్సన్ పై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. వారితో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తో కలిసి కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇప్పటికే అందించడం జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే వాటన్నిటిపై కూడా అధికారులు సమగ్రంగా విచారణ జరిపారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు నారాయణఖేడ్లోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై సంబంధించి రేపు ఓటింగ్ జరగబోతోంది. అయితే ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా మళ్ళీ అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం నారాయణఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ రెడ్డి గెలుపొందిన నేపథ్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి 8 సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ ఓటుగా ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఓటు హక్కును ఎక్స్ అఫీషియల్ ఓటు వేయబోతున్నారు. అయితే ఈ రెండు ఎక్స్ అఫీషియల్ ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం సున్యాసం అని చెప్పి కూడా మనం భావించవచ్చు. అయితే రేపు కార్యాలయం ఆవరణలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా కేవలం కార్యాలయంలో అంటే మున్సిపల్ కార్యాలయంలో కేవలం సభ్యులకు మాత్రం అనుమతి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో రేపు చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకోవడం దాదాపుగా ఖాయమైపోయిందని చెప్పవచ్చు. కానీ రేపు జరగబోయేటువంటి ఓటింగ్ ద్వారా మనకు అధికారికంగా రేపు వెల్లడించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ అఫీషియల్ ఓట్లు కూడా 2 పెరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి బీబీ పాటిల్ ఎంపీ ఆయన కూడా ఎక్స్ అఫీషియల్ ఓటు వినియోగించుకోబోతున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం దాదాపుగా ఖాయమైందని చెప్పి కూడా మనం భావించవచ్చు.